నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు ఏపీ కేబినెట్ శాఖ కేటాయింపులు అయితే జరిగాయి. సో అవి ఎలా జరిగాయి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ రాష్ట్ర కేబినెట్ శాఖ కేటాయింపులు అయితే జరిగాయి. అవి ఎలా జరిగాయి, మరి అది కరెక్ట్గా జరిగాయి అనుకుంటున్నారా లేదా? అసలు మీరు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరం ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రకమైన క్యూరియాసిటీ. ఎందుకు? దశాబ్దాల సుదీర్ఘ పార్టీతోటి అటాచ్మెంటు, పలు దఫాలు చట్టసభలకు ఎన్నికైన అనుభవము, పరిజ్ఞానం ఉన్న సీనియర్ నాయకులను చాలామందిని కాదు అని పక్కకు పెట్టి కొత్త జనరేషను యువతరాన్ని మంత్రులుగా ఎంపిక చేసుకున్నారు. చాలామందికి కొత్త వారికి అవకాశాలు కల్పించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కాకుండా మిగిలిన ఎంపిక చేయబడిన 24 మంది మంత్రుల్లో 7 మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన 17 మంది మొట్టమొదటిసారిగా మంత్రులుగా ఎంపిక చేయబడ్డారు. అందులో 10 మంది మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సో ఇటువంటి నేపథ్యంలో మరి ఒక కొత్త జనరేషన్ మంత్రివర్గంగానే దీన్ని పరిగణించాలి. ఎందుకనంటే 2014 నాటి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గాన్ని చూసినా కూడా యనమల రామకృష్ణుడు గారు, సిహెచ్ అయ్యన్నపాత్రుడు గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, తర్వాత కాలువ శ్రీనివాసులు గారు, ఇటువంటి ఒక రకంగా సీనియర్ నాయకుల మేళవింపుతోటి ఆ మంత్రివర్గం కొనసాగింది. కానీ ఇప్పటి ఈ మంత్రివర్గాన్ని చూసుకుంటే అదే అయ్యన్నపాత్రుడు గారు గెలుస్తున్నారు, అదే కాలువ శ్రీనివాసులు గారికి నెగ్గున్నారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు నెగ్గున్నారు. కానీ ఇటువంటి యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి సీనియర్ నాయకులు ఉన్నా కూడా ఈ సందర్భంలో ఒక అడుగు కొత్త తరంతో ముందుకు వెయ్యాలి అని చెప్పని నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా కొత్త జనరేషన్ ఆలోచనలకు అనుగుణంగా, ఎందుకంటే ఇప్పుడు ఆయనే పదే చెప్తూ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న డెమోగ్రాఫికల్ అడ్వాంటేజ్, మన దగ్గర పనిచేసే సామర్థ్యం ఉన్న యువతరం ఎక్కువగా ఉన్నారు మన జనాభాలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నప్పుడు. అట్లాగే భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత మోర్ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ యువతనికి ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గం కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే ఉండాలనే ఆలోచనతో చాలామంది కొత్త వారిని ఎంపిక చేసుకున్నారు. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ప్రస్థానం పూర్తయింది. 10వ ఎన్నిక ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత మొన్న మే 13 జరిగిన ఎన్నిక 10వ అసెంబ్లీ ఎన్నిక. మరి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత మరొక 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో నాయకత్వాన్ని తయారు చేసుకునే భూమికి సిద్ధం చేసుకోవాలి కదా, ఆ ప్లాట్ఫామ్ బిల్డప్ చేసుకోవాలి కదా. కాబట్టి దాంట్లో భాగంగా చాలామంది కొత్త వారికి అవకాశాలు కల్పించారనేది వాస్తవం. ఈ సందర్భంగా కొంత సీనియర్ల వైపు నుంచి ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు బాహటంగా బయటపడకుండా కూడా కొంత అసంతృప్తులు వెలుబుచ్చడం ఖాయం. నిన్న సిహెచ్ అయ్యన్నపాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 10 ఎన్నికల్లో కూడా ఒక్క సందర్భంలో వారు పార్లమెంటు కంటెస్ట్ చేసి నెగ్గారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో కూడా అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. ఈ 10 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిన్న నెగ్గింది 6వ సందర్భం. అంటే తెలుగుదేశం పార్టీ అవుట్ ఆఫ్ 10 6 టైమ్స్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ 6 సార్లలో 5 ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా కొనసాగున్నారు. అంటే గతంలో ఈ ఎన్నికకి ముందు జరిగిన ఈ ఎన్నికకి ముందు తెలుగుదేశం పార్టీ నెగ్గిన 5 సందర్భాల్లో 1983లో, 85లో, 94లో, 99లో, 2014లో 5 సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా తన సేవలు అందించున్నారు. ఈ నేపథ్యంలో నిన్న విలేకరులతో సంభాషిస్తూ ఆయనే చెప్పడం జరిగింది, ఎస్ సీనియర్లం మాకు అవకాశం ఇవ్వలేదనేది వాస్తవం. కానీ అదే సందర్భంలో మరి గతం నుంచి ప్రతి మంత్రివర్గంలో మేము రిప్రజెంట్ చేస్తున్నాం కదా. మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం కల్పించిన రోజు
నాకు 26-27 సంవత్సరాల వయసు. ఆ వయసులో నన్ను మంత్రిగా ఎంపిక చేసుకున్నారు. మరి ఆ రోజున నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు కదా, వారిని కాదు అని చెప్పని ఒక యంగ్స్టర్గా నన్ను పిక్ చేసుకొని నాకు అవకాశం కల్పిబట్టి నేను ఇన్ని సంవత్సరాలు కొనసాగున్న పార్టీకి అనుగుణంగా లాయల్గా. అంటే కొత్త నీరుని ఎంకరేజ్ చేస్తున్నట్టేగా, కొత్త టాలెంట్ని. ఈ సందర్భంలో ఇప్పుడు ఇక నుంచి కొత్త జనరేషన్ని ఎంపిక చేసుకోవాలి అని చెప్పని నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. నాకేం అసంతృప్తి లేదు అని చెప్పని చాలా మెచ్యూర్డ్గా, చాలా బోల్డ్గా అయిన పాత్రుడు గారు చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసుకున్న కొత్త ఆయన సైన్యం, పరిపాలనా పరంగా ఆయన ఎంపిక చేసుకున్న ఆయన సహచర మంత్రివర్గ సభ్యులకి ఏం శాఖలు కేటాయించబోతున్నారు అనేది నిన్నటి నుంచి కొంత, ఎందుకంటే మొన్న 11:27 అనుకుంటే ఒక 6 నిమిషాలు లేటుగా ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటి నుంచి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయింపు జరగబోతుంది అని చెప్పని. వాస్తవంగా నిన్నే శాఖల విడుదల జరుగుద్ది అనుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టే సందర్భానికే మిగిలిన మంత్రులకు కూడా వారి శాఖల కేటాయింపు చేస్తారనుకున్నారు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 48 అవర్స్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాఖల కేటాయింపు చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ ఊహించినట్టుగానే, జనసేన శ్రేణులు ఆశించినట్టుగానే అత్యంత గౌరవప్రదంగా వారు ఫస్ట్ టైమర్ అయినా కూడా, అంటే ఎన్నికలలో మొట్టమొదటిసారిగా నెగ్గి అసెంబ్లీకి మొట్టమొదటిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు అయినా కూడా ఆ జూనియర్ సీనియర్ అనేది పరిగణలోకి తీసుకోకుండా వారికి ఉన్న ప్రజాకర్షణ శక్తి, వారికి సమాజం పట్ల ఉన్న అంకితభావం, సమస్యలను అవగాహన చేసుకోవడం పట్ల ఉన్న మెచ్యూరిటీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వారికి ఎంతో ఇష్టమైన, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో సంభాషించిన సందర్భంగా అంటే మనకు తెలిసింది, నాకు రూరల్ తోటి ముడిపడి ఉండే ఇష్యూస్, గ్రామాలతో ముడిపడి ఉండే శాఖ నాకు కేటాయించండి అని చెప్పని అడిగినట్టుగా, దాంతో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ నిర్వహించిన శాఖ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అన్ని అంశాలని నిర్వహించగలిగే శాఖ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆ శాఖకి పవన్ కళ్యాణ్ గారిని ఎంపిక చేయటం, నారా లోకేష్ని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ అండ్ ఐటీ కమ్యూనికేషన్స్, తర్వాత రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ ఆర్టీజీ, వీటికి నారా లోకేష్ని ఎంపిక చేయటం. ఇక్కడ నారా లోకేష్ కొన్న సామర్థ్యం ఏంటి, ఐటీ కంపెనీని ఛానలైజ్ చేయగలగటంలో కానీ, గతంలోనే తను తీసుకొచ్చిన పెట్టుబడులు, నెలకొల్పబడిన సంస్థలు, కల్పించబడ్డ ఉపాధి, సృష్టించిన సంపద, ఇవన్నీ ప్రూవెన్ ఫ్యాక్టర్. దానికి తోడు విద్యారంగాన్ని కూడా తనకున్న ఆధునిక భావాలతోటి, తనకున్న ఉన్నత విద్యాభ్యాసంతో, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టాన్ఫోర్డ్ MBA తను. సో కొత్త జనరేషను నాయకుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. యువగళం ద్వారా యువతకి మరింత చేరువై ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఈ శాఖని నారా లోకేష్కి కేటాయింపు చేయడం ద్వారా అదొక అద్భుతమైన ఆవిష్కరణగానే, మనం అద్భుతమైన నిర్ణయంగానే పరిగణించాలి. ఇక్కడ మరింత కీలకంగా ప్రస్తావించుకోవాల్సింది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా తన సామర్థ్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ, అటు మీడియా చర్చల్లో కానీ, గత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో కానీ సక్సెస్ఫుల్గా అంటే సఫలీకృతుడైన పయ్యావుల కేశవ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఫైనాన్స్, చాలా కీలకమైన శాఖలు అప్పచెప్పడం జరిగింది ఆయనకి. ఇక్కడ సహజంగానే ప్రభుత్వం అనగానే చీఫ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్ ఎవరు అంటారు. అవును సార్. ఇవాళ ఉన్నత విద్యావంతురాలు, ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వంగలపూడి అనిత గారు, ఆమెకి దళిత మహిళా శాసనసభ్యురాలు, ఆమెకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేఘతోటి సుచరిత గారికి, తర్వాత తానేటి వనిత గారికి, ఇరువురు 2 సందర్భాల్లో దళిత మహిళా హోంమంత్రులుగా వారిని అపాయింట్ చేస్తున్నారు. దళిత మహిళా హోంమంత్రి అనేది కొత్త కాదు, కానీ తెలుగుదేశం పార్టీలో హోమ్ మినిస్టర్ మహిళకి, అది కూడా దళితురాలికి ఇవ్వటం అనేది మొట్టమొదటి అనుభవం. ఇక్కడ ఆమె పుట్టి పెరిగిన కులం గురించి ప్రస్తావించుకోవాల్సిన నెస్టీ కూడా లేదు. అంటే మనం కులం అనేది ఒక కంపల్షన్ అయిపోయింది కాబట్టి మనం కులాల గురించి ప్రస్తావించుకుంటున్నాం, కానీ ఆమె డిజర్వ్డ్ క్యాండిడేట్.
ఎందుకు ఉన్నత విద్యావంతురాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో 2014 నుంచి 19 వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆ రోజు అది ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ తోటి టార్గెట్కి గురైంది ఆమె. తర్వాత ఆమెకి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే ఆమె క్రిస్టియను అని చెప్పని ఆక్షేపణ లేవనెత్తి ఆమె ఆ పదం నుంచి తప్పుకునే పరిస్థితులు వైసీపీ ద్వారా కల్పించబడ్డాయి ఆ రోజున. కానీ ఈరోజు రాజ్యాంగబద్ధమైన హోమ్ మినిస్టర్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ చాలా కీలకమైన శాఖ. 100% న్యాయం చేయగలిగే సామర్థ్యం ఆమెకుంది అని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉంటాను. ఎందుకంటే మహిళగా, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా గత టెన్యూర్ మొత్తం కూడా రాజీ లేని పోరాట ధోరణి ప్రదర్శించారు ఆమె. ఎక్కడ ఎటువంటి శస్త్రభేషలకు ఆస్కారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నిలువున తూర్పారు పట్టేశారు. మహిళలకు సంబంధించిన సమస్యల పట్ల, మహిళలకు ఎదురవుతున్న కష్ట నష్టాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కడిగేశారు. కాబట్టి అటువంటి పోరాట పటిమ కనపరచగలిగే నిండా చూస్తే 45 సంవత్సరాల వయసు ఆమెకి. ఒక రకంగా అంటే 45 ఇయర్స్ అనేది అంటే యంగ్గా మనం పరిగణించవచ్చు రాజకీయాలు. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్నత విద్యావంతురాలు, చాలా సంస్కారం కలిగి ఉంటుంది. అటువంటి ఆమెకి ఆ శాఖ కేటాయించడం అనేది 100% సమర్థనీయంగానే చూడవచ్చు. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఆయనకి R&B ఇచ్చినట్టున్నారు. నిమ్మల రామానాయుడు గారు వాటర్ రిసోర్సెస్, దేవినేని ఉమా గారు నిర్వహించిన ఇరిగేషన్ వాటర్ రిసోర్సెస్ శాఖ నిమ్మల రామానాయుడు గారికి కేటాయించడం జరిగింది. తర్వాత నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు గతంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ, అమరావతి మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ, అమరావతిలో జరిగిన ఆ నిర్మాణాల వెనక కానీ కీలక భూమికి పోషించిన నారాయణ సంస్థల అధినేత పొంగూరు నారాయణ గారు. వారికి మళ్ళీ తిరిగి అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కేటాయించడం జరిగింది. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఆయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, గత ప్రభుత్వంలో కొడాల నాని వంటి వారి చేత నిర్వహించబడి భ్రష్టు పట్టిపోయిన శాఖని ఇవాళ దాన్ని చక్కదిద్దగలిగే పరిజ్ఞానం, అనుభవం, పరిణతి ఉన్న మనోహర్ గారు కేటాయించడం జరిగింది. తర్వాత బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న సత్యకుమార్ గారు, వారికి వైద్య ఆరోగ్య శాఖ, వారు ఉన్నత విద్యావంతులు. తర్వాత డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆయనకి ఎస్సీ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, అట్లాగే ఆయనకి ఎస్సీ వెల్ఫేర్తో పాటుగా ఇది కూడా గ్రామ వార్డు సచివాలయాలు అండ్ వాలంటీర్ వ్యవస్థ కూడా, దానికి కూడా వారికే కేటాయించడం జరిగింది. తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు, వారికి విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్ గారు, వారికి పర్యాటక శాఖ, టూరిజం అండ్ గుమ్మడి సంజయరాణి గారికి, ఈమెకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు. టీజీ భరత్ గారికి, ఆయనకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు. సవిత గారు బీసీ వెల్ఫేరు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేరు, ఇవన్నీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. వాసంశెట్టి సుభాష్ గారికి, ఈయనకి లేబరు అంటే కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్సు, వారికి కేటాయించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంఎస్ఎంఈస్. రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయనకి ట్రాన్స్పోర్టు, యూత్ అండ్ స్పోర్ట్సు. మన పార్థసారథి గారికి హౌసింగు, INPR, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. దాదాపుగా కీలక శాఖలు కొల్లు రవీంద్ర గారు, ఈయన ఒక వైసీపీ పార్టీలో ఒక బాధితుడు. అన్యాయంగా మృదు స్వభావమైన కొల్లు రవీంద్ర గారి మీద చెయ్యని నేరాన్ని మోపి ఆయన హత్య కేసులో 53 రోజుల పాటు జైల్లో ఉంచి నానా వేధింపులకు గురి చేశారు. ఒక రకంగా ఒక టైంలో పేరు నాని గారి చేత నిత్యం టార్గెట్కి గురైన కొల్లు రవీంద్ర గారికి మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్. దాదాపుగా ఈ ఎంపిక, మంత్రుల ఎంపికను చూసుకున్నా, వారి కేటాయించిన శాఖలు చూసుకున్నా కూడా వారి సామర్థ్యానికి తగినట్టుగానే ఎవరెవరు ఏ శాఖలకు న్యాయం చేయగలుగుతారు అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి ఆ ఎంపిక జరిగింది. 100% ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి 4వ విడత ప్రస్థానం ఆయన ఎంపిక చేసుకున్న యువ బృందంతో, ఎందుకంటే వారి వయసుల రీత్యా కూడా చూసినా కూడా ఒక్క ఫరూక్ గారు, చంద్రబాబు నాయుడు గారు,
ఆనవ రామనారాయణ రెడ్డి గారు మాత్రమే 70 సంవత్సరాలు పైబడిన వయసులో ఉన్నారు. మిగిలిన అందరూ కూడా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో ఉన్నాళ్ళు కూడా ఒకళ్ళిద్దరే ఉన్నారు. ఒక రకమైన యువ బృందంగానే ఎనర్జీ లెవెల్ అంటే సహజంగా రాజకీయాల్లో 70-80 ఏళ్ళు వచ్చినాక ఎనర్జీ లెవెల్స్ ఎగ్జాస్ట్ అవుతాయి అంటారు. కానీ వీళ్ళందరూ కూడా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించగలిగిన వయసులో ఉన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోగలిగిన వయసులో ఉన్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పు చేర్పుల్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకునే వయసులో ఉన్నారు. అడాప్టబిలిటీ ఉన్న ఏజ్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పులు, మారబోతున్న పరిస్థితులు, పరిణామాలన్నింటినీ అవగతం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకొని రాష్ట్రాన్ని వేగంగా పరుగులెత్తించగలుగుతారు. అభివృద్ధిలో పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ, ఉపాధి కల్పన చేయడంలో కానీ, సంపద సృష్టి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిగిల్చిన పీడకల లాంటి లక్షల కోట్ల రుణబాధ నుంచి రాష్ట్రాన్ని కాపాడటంలో కానీ, వలసలు లేని ఉపాధి కల్పన దిశగా యువతకు ఒక భరోసా నింపడంలో కానీ, అలాగే ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగాని సక్సెస్ఫుల్గా అడుగులు వేయించడంలో సఫలీకృతం అవుతారని, అవ్వాలని సగటు ఆంధ్రుడిగా మనందరం కూడా కోరుకుందాం, ఆశిద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.